Firstly, I have to thankful to sir and Vivek sir also, because this is not only enhances the income, but simultaneously it protects the life, because we may not expect our life will be, mortal. So we may be today, maybe tomorrow we may not be on the, terrestrial area. So that's how it definitely beneficial, not only for the first generation but also for the second generation. At the same time, it also gives economical security, and also for the life security for the entire life of the second generation children. Very very thankful. థ్యాంక్ యూ మేడం. నాకైతే సూపర్గా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు. అసలు ఈ పాలసీ వచ్చిందే గ్రేట్. అసలు మీరు ఎంత కలుపుకున్నారో నాకు తెలియదు, కానీ ఇదివరకు అందరు పాలసీలు అన్నీ వేస్ట్ అయ్యి నెలకింత అని వచ్చే డబ్బులన్నీ తీసేసుకున్నారు. ఇదైతే సూపర్. అసలు నాకైతే ఇంకా కట్టుకోవాలనే ఉంది ఇంకొక పాలసీ, కాకపోతే నాది ఏజ్ అయిపోయింది. తర్వాత సూపర్. అసలు మీరు నా చేత ప్రోత్సహించి నన్ను కట్టించినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, మంచిగానే అనిపించింది కట్టాలని మా సార్ చెప్తే. ఓకే అన్న. నా పేరు కొర్ర శివరాం. నేను టాటా ఏఐఏ పాలసీ తీసుకున్నా. ఈ పాలసీ చాలా యూస్ఫుల్గా ఉంది. ఈ పాలసీ కట్టడం వల్ల మనకు ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ ఉంది. ఈ పాలసీలో మన ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టే, మనకు ఒక ఎంప్లాయీ ఉన్నట్టే. ఒకసారి కడితే మనకు మనీ అనేది ఎవ్రీ ఇయర్ మనకు బ్యాక్ వస్తూ ఉంటుంది. మనం రేపు ఉంటామో లేవో తెలియదు, కానీ ఈ పాలసీ ఉండటం వల్ల మనకు దాదాపు 80 సంవత్సరాల వరకు మనకు రిటర్న్ అనేది మనకు 1 లక్ష కడితే దాంట్లో 35,000 మనకు లైఫ్ లాంగ్ పడతా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మనకు. ఇంకా మనకు నార్మల్ ఏమైనా డెత్ దొరికితే కూడా నార్మల్ బెనిఫిట్ కూడా ఉంది. దాదాపు 12,50,000 ఉంది నార్మల్ డెత్కు. ఏ పాలసీలో లేదు, మన టాటా దాంట్లోనే ఉన్నది. ఇంకా దీంట్లో మనకి ఏమైనా యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా ఉంది. యాక్సిడెంటల్గా మనకి ఏమైనా అనుకోకుండా జరిగితే కూడా ఈ పాలసీలో మనకు అమౌంట్ అనేది మనకు రిటర్న్ అవుతుంది. ఏమైనా రిస్క్ జరిగినా ఉంటుంది. లైఫ్ లాంగ్ మనకు ఫ్యామిలీలో ఒక కొడుకు లేక మనకు ఫ్యామిలీ అనేది ఒక ఎంప్లాయ్మెంట్ టైప్లో మనకు ఆదుకుంటుంది. ఇది చాలా బెటర్గా ఉన్నది. ఈ పాలసీ టాటాలో తీసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్ అనేది మంచి బెనిఫిట్గా ఉంది. అందుకనే నేను 2 పాలసీస్ తీసుకోవడం జరిగింది. ఒకటి టర్మ్ పాలసీ, ఇంకోటి సేవింగ్ పాలసీ. దీనివల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. మిగతా పాలసీల కంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. కాబట్టి దీన్ని తీసుకోవడం చాలా బెటర్గా ఉంది. అందరూ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. nu iggi chade utawali iggi bhandro che samma kan cheni chara pandu abbad mana wozuke tu bhandho kan ma han tu man kun kora ma bhandho kan ma ko tamen chandu gogla chandu chen parja moi ba apna ka kam ham di koro bhandho doi bhandha abbad raga bhandho doi bhandho ma mun chhod matu le so hato matu ne mujhe diman tin man kya naam sade ko gai bikur pandu ge अच्छे तंगा bhandho uya kan hato ganesh lal satai bhandho se kasa mo to वरी उधर मिसेस साहेब जॉब कर रहे थे 100% वरी डिले रे कमिशन आचो बला आचो भाई बांध 100% ने दोइन के हम देखी इससे बांधा है तो मार पॉलिसी सिताई मैं मामा मंदिर पिसा जोड़ मार उज्जैन पॉलिसी में तोरलो बांध छु पर सुजी ना 100% मैं उंदड़ा को गए मन मत लागे बस के रे अच्छा पॉलिसी. హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా మన మిత్రుడు ఒక టాటా కంపెనీ నుండి పాలసీ చేయడానికి మా ఇంటికి రావడం జరిగింది. అయితే ముందుగా రాగానే పాలసీ అనగానే ఇది అందరూ వస్తుంటారు కదా అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే విడమరిచి దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్, అయితే ఒక వ్యక్తి సడన్గా ఏమైనా జరిగితే ఆ ఫ్యామిలీకి ఎలాంటి భరోసా ఉండాలనేటటువంటి విషయాన్ని నిర్ఖచ్చితంగా క్షుణ్ణంగా చెప్పి ఒక జ్ఞానాన్ని కలిగించి నిజానికి అవసరం, ఒక పాలసీ అనేటటువంటిది అవసరం అని చెప్పేసి అని మేము గ్రహించినాము. దాన్ని బట్టి మేము పాలసీ చేయడం జరిగింది. పాలసీ చేసినప్పటి నుంచి ధైర్యంగా ఉన్నాం. ఆ రోజు నుండి మా ఇంటికి ఒక భరోసా ఉంది అనేటటువంటి ధైర్యంగా ఉన్నాం. అదేవిధంగా జాగ్రత్తను కూడా వహిస్తున్నాం. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ చిన్న పాలసీ కావచ్చు, వారి యొక్క ఫ్యామిలీకి పెద్ద భరోసా. మీరు కూడా ఆలోచించండి. మనం బయటికి పోయినప్పుడు ఇంటికి వచ్చేదాకా ఏమీ తెలియదు. కాబట్టి మనం ఒక పాలసీ చేసుకున్నట్లయితే మన పిల్లలకు కావచ్చు, మన భాగస్వామికి కావచ్చు, ఎవరికైనా బాగుంటుంది. అంతేకాకుండా ఓ పాలసీ అనేటటువంటిది మనం కట్టేటటువంటి డబ్బుల్లో 40% డబ్బులు మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. ఒక 12 సంవత్సరాల తర్వాత
మళ్ళీ యథావిధిగా ఇప్పుడైతే ఎంతైతే డబ్బులు కడుతున్నామో అంతే డబ్బులు మళ్ళీ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, మంచి పాలసీ చేయండి. థ్యాంక్ యూ. నా కోసం వచ్చిన టాటా కంపెనీ లీడర్ గారికి నా ధన్యవాదాలు. నాకు టాటా కంపెనీ ఇన్సూరెన్స్ చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం జరిగినా ఏమైనా అయినా ఒక పాలసీ మన కోసం ఉంటుంది కదా. వెనక మన భవిష్యత్తు పిల్లల కోసమైనా కానీ మనం ఏమైనా అయితే సడన్గా ఆ పాలసీ అనేది వాళ్ళ పిల్లలకైనా యూజ్ అవ్వడం కోసం మనం ఈ పాలసీ అనేది చేసుకున్నాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మెజార్ ఆఫ్ పాలసీ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించాను, లేరు బెస్ట్ పాలసీ కలిపి ఆలోచించాను.